రాజకీయ విషయాలకు వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ మంచి అడుగులు వేస్తుందా అన్న? ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పింది చారానా కూడా కాదు. మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అన్న ఎక్కడన్నా? ప్రతి చోట కూడా 500కు గ్యాస్ సిలిండర్. అరే మీరు చెక్ చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఎక్కడ కూడా వినలేదన్న. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎక్కడ కూడా రాలేదు అని చెప్తున్నాం. మరి కట్టిన డబ్బు దానికి సబ్సిడీలో గ్యాస్ సిలిండర్కి ఇప్పటివరకు వచ్చినాయి. దానికి కట్టిన ధనం చాలా స్పష్టంగా లెక్కలతో సహా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా మీ భరతం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఖతం చేసేస్తామని చెప్పేసి మొన్న సభలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే 29 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాము. ఎందుకంటే అంటే మీరు ఇట్లా ఇల్లుల గురించి బాధ పెట్టినందుక మాదిరిగో దేనికన్నా కూడా. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. నిజంగా ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, మరి ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు కారణాలు ఏంటి, అన్ని విషయాలు అడుగుతూ తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మీరు సంతోషంగా ఉండాలని నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా జీవితంలో ముందడుగేసారు, మంచిగా ఉన్నది. రాజకీయ విషయాలకు వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ మంచి అడుగులు వేస్తుందా అన్న? తప్పనిసరిగా అని మీరు అంటున్నారు. మరి ప్రజలు అంటారు, ప్రజల మాటనే నేను చెప్తున్నా. మీకు ప్రజలు ఎక్కడ కూడా అనట్లేదు కదా అన్న, విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మరొక వైపు ప్రజలకి సంక్షేమం అందిస్తూనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని రంగాలు ఏ ప్రభుత్వం అన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది విద్యా వైద్యానికి. ఈరోజు విద్యకి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని రెనోవేషన్స్ కానివ్వండి, దానితో పాటు మౌలిక సదుపాయాలు అందించడం కానివ్వండి, మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని కానివ్వండి, లేదా పిల్లల కోసం మెరుగైన ఉపాధ్యాయుల ఏదైతే టీచర్స్ రిక్రూట్మెంట్ కానివి, దానితో పాటు బాసరా IIIT స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అదనంగా 4 ప్రభుత్వ యూనివర్సిటీల ఏర్పాటు కానివ్వండి, అదేవిధంగా వైద్య రంగంలో తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, టిమ్స్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం కానీ, CMRF రిలీఫ్ ఫండ్లు అత్యధిక స్థాయిలో, రికార్డ్ స్థాయిలో ఈరోజు CM రిలీఫ్ ఫండ్లు అందించడం కానీ, ఇవన్నీ చూసుకుంటే చాలా స్పష్టంగా విద్యారంగంలో, వైద్య రంగంలో చాలా పెద్దపీట వేయడం జరిగింది. దానితో పాటు ఏ రాష్ట్రానికన్నా కూడా వెన్నుముక్క అనేది రైతులు. ఈరోజు రైతులకు కూడా పెద్దపీట వేసే విధంగా 1,00,000 కోట్ల పైచిలకు ఈరోజు బడ్జెట్ని, ఏదైతే ఇప్పటివరకు 1,00,000 కోట్ల పైచిలకు రైతుల రుణమాఫీ కానివ్వండి, సన్నవడ్ల బోనస్ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఒక్కొక్కటిగా ఏదైతే రైతులకు సంబంధించి రైతుల సంక్షేమం గురించి కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. నేను ఇప్పటివరకు చెప్పింది చారానా కూడా కాదు. మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అన్న ఎక్కడన్నా? ప్రతి చోట కూడా 500కు గ్యాస్ సిలిండర్. అరే మీరు చెక్ చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఎక్కడ కూడా వినలేదన్న. ఇప్పుడు దానికి ఎంత మనం బడ్జెట్ కేటాయించినాము, ఎన్ని సిలిండర్స్ వచ్చినాయి, లెక్కలతో సహా అసెంబ్లీ సాక్షిగా దాన్ని చెప్పడం జరిగింది. దానితో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా వస్తలేదు అని చెప్పి మాట్లాడారు. ఎన్ని కోట్లు దానిపైన ఖర్చు పెట్టినామో దానిపైన కూడా చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు బాగా జరుగుతుంది కాబట్టే చెప్తున్నాము. ఈరోజు తెలంగాణ డబ్బుని, తెలంగాణ ధనాన్ని ఈరోజు ప్రజల సంక్షేమం కోసము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగడుగున ప్రతి చోట అవసరం ఉన్న చోటనే పెడుతున్నాం. ఉన్న కళాశాలలో మరి ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఏదన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో కొన్ని ఇష్యూస్, కొన్ని ఏ రకంగా 25%, 30% ఏ రకంగా అది మిస్యూజ్ అయింది, మిస్మేనేజ్ అయింది, వాటిపైన మనందరికీ కూడా అవగాహన ఉంది. తప్పనిసరిగా ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా దాన్ని కంప్లీట్గా ఆ సమస్యను కూడా ప్రభుత్వము సూపర్వైజ్ చేస్తుంది. దాన్ని కూడా అతి త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని కూడా పరిష్కరిస్తుంది. అంటే ఒకప్పుడు ఫీ రియంబర్స్మెంట్ చేయాలి, విద్యార్థులను ఆగం చేయొద్దు అని చెప్పి గేట్లు దుంకి, గోడలు దుంకి కొట్లాడిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వము, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని డిలే చేస్తుంది కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం. మీకు అదే చెప్తున్నా, దాన్ని డిలే కాదు, గత ప్రభుత్వము దాన్ని పట్టించుకోక, దాన్ని అప్పుల భారంగా కంప్లీట్ గా దాన్ని కట్టక, దాన్ని చెల్లించక 3-4 సంవత్సరాలు ఒకటేసారి తడిసి మోపడి చేశారు దాన్ని.
ఈరోజు దాన్ని సింగిల్ టైం సెటిల్మెంట్ చేసి ఆ సమస్యని పరిష్కరించడానికి ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఉన్న ఆర్థిక ఇబ్బందులలో కూడా తప్పనిసరిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. తప్పనిసరిగా దాన్ని కూడా చేసి తీరుతాం. ఎక్కడ కూడా నెక్స్ట్ 3 months లోపల ఫీజు రియంబర్స్మెంట్ పరీక్ష కూడా శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన అంటే లాస్ట్ టైం అన్నప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తా అన్నారు, బట్ నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ ఇష్యూ నువ్వు నన్ను అడిగింది ఇదే మొదటిసారి. ఈ ప్రస్తావన తీసుకొచ్చి నువ్వు నన్ను ఇప్పుడే తప్పనిసరిగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి తప్పనిసరిగా చెప్తున్నాం, చేసి తీరుతాం. 3 months అన్నారు. ఇది నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం 4th టైం. మనకు గతంలో కూడా ఇలాంటివి చాలా సార్లు వచ్చినాయి మన మధ్యలో, చెప్పిన ప్రతి చోట కూడా అయినాయి. అప్పుడు మాట్లాడినప్పుడు రుణమాఫీ చేస్తారా, సాధ్యమవుతుందా అని అడిగినాను మొదటిసారి చేసినప్పుడు. మరి 20,000 పైచిలకు కోట్లు రుణమాఫీ చేసిన మాట వాస్తవమే కదా, రుణమాఫీ అయిన మాట వాస్తవమే. 100% కాలేదనేది నిజంగా. ఒక మాట సింహాద్రి, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ తీస్తావు, నువ్వు ఇంటర్వ్యూ తీసినప్పుడు నువ్వు ఒకరిని అందరిని ఒకటే రకంగా నువ్వు ప్రశ్నలు అడగవు కదా. ఇప్పుడు అదే రకంగా విమర్శించేటోళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. పాజిటివ్గా అయిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి నాకు జరిగింది, నాకు రుణమాఫీ జరిగిందని ఎవరు చెప్పరు. నువ్వు అన్నట్టు నిజంగానే కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులు జరిగి ఆగిపోయిన వాళ్ళ మటుకే బయటకు వస్తారు. నువ్వు కూడా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటావు. ప్రభుత్వానికి పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఎవరిది నువ్వు ఇంటర్వ్యూ తీసుకొని చూపించి దాన్ని అయ్యవు అయింది నాకు వీళ్ళకి అయిందంటే అని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే అదే చెప్తున్నా. అరే నువ్వు వాస్తవాలు తీసుకుంటే ఇప్పుడు కూడా నన్ను నువ్వు కాలేదు అంటున్నావు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎక్కడ కూడా రాలేదు అని చెప్తున్నావు. నాకు జనాల నుంచి అదే ఎక్కడ కూడా రాలేదు అంటున్నావు. మరి కట్టిన డబ్బు దానికి సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ కి ఇప్పటివరకు వచ్చినాయి. దానికి కట్టిన ధనం చాలా స్పష్టంగా లెక్కలతో సహా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి జనాలు ఎవరు కూడా అదే చెప్తున్నా. నువ్వు ఎక్కడ కూడా రాలేదంటున్నావు, మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నావు. నాకు ఎవరు జనాలు చెప్పలేదంటున్నావు. నీకు అదే చెప్తున్నా. కేవలం సింహాద్రి అంటే ఎంతమంది దగ్గర పోగలుగుతావు? ఒక వ్యక్తిగా నువ్వు ఎంతమంది దగ్గర పోగలుగుతావు? వచ్చిన వాళ్ళు నీకెందుకు పిలిచి చెప్తారు? 100లో ఒక్కరైనా వచ్చిన వాళ్ళు పిలిచి నీకెందుకు చెప్తారు? నీకు చెప్పేది ఎవరు చెప్తారు? రానోళ్ళు బాధన్న వాళ్ళు నీకు చెప్తారు. వచ్చిన వాళ్ళు నాకు వచ్చిందని పిలిచి చెప్తారా? సంతోషం వ్యక్తం చేస్తారు కదన్నా. సంతోషం వ్యక్తం చేసిన నీ సొంటలో పోయి చూపిస్తలేరు కదా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసారు. ఎక్కడ కూడా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో డిమాండ్ పెట్టారు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ అన్ని డిమాండ్స్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు దాంట్లో చూపించినావా? అది నీ దాంట్లో టెలికాస్ట్ చేసినావా? నీ దాంట్లో దాన్ని టెలికాస్ట్ చేసిన మాట్లాడడం వేరే, హర్షం వ్యక్తం చేసి సంతోషం వ్యక్తం చేసే వాళ్ళ దగ్గర నువ్వు బయట తీసుకున్నది వేరే. నేను మాట్లాడినా దానిపైన. నువ్వు వ్యక్తం చేసి తర్వాత నేనే మాట్లాడినా. నువ్వు మాట్లాడడం వేరే, బైట్స్ తీసుకోవడం వేరే. తీసుకున్నా, అది కూడా చేసిన, ఇది కూడా చేసిన. ఆన్ రికార్డ్ ఉందన్న, ఆన్ రికార్డే చెప్తున్నా. జరుగుతలేనప్పుడు నెగిటివ్ గా నీ ఛానల్ ఎంత చూపించింది, జరిగిందనగా నీ ఛానల్ ఎంత చూపించిందో ఆ రికార్డ్ లెక్క చూస్తారు. వాస్తవాలు నేను ఉన్న వాస్తవాల పైన నేను చర్చ పెడుతున్నా. ప్రభుత్వం ఏదన్నా కూడా ప్రజలకి మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. 100% నువ్వు అన్నట్టు కొన్ని గ్యారంటీస్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభము, తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసి వెళ్ళి అప్పు చేసి పెట్టింది. ఈ మాట చెప్తూనే ప్రతిది ఎక్కడ స్కిప్ చేస్తలేదు సింహాద్రి. మీరు 100% ఏది ఇంప్లిమెంటేషన్ చేశారని ఒక మాట. ఇప్పుడు ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ కాలేదా? రైతులకి రుణమాఫీ ఇంప్లిమెంట్ కాలేదా? రైతు బంధు 100% అనేది ఇప్పుడు దళిత బంధు బీఆర్ఎస్ పెట్టినప్పుడు దళిత బంధు ఏమడుగుతున్నా నీకు? ఏ స్కీమ్ అన్నా నువ్వు చెప్పు నాకు. భారతదేశంలో ఏ స్కీమ్ అన్న, ఏ ప్రభుత్వం అన్న ఇది 100% ప్రతి ఒక్కరికి వస్తుంది అని చెప్పి నాకు చెప్పు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పేరు చెప్పు నాకు. 100% పదం ఏదైతే వాడినవో ఒక్క స్కీమ్ పేరు చెప్పు. 100% ఇది పబ్లిక్ కి యూజ్ అవుతుంది అనేది. 100% ఎవరు చేయలేరు. అరే మరి మీరు కూడా ప్రతి చోట అరే జరిగింది. నీడి ఉన్న ఏదైతే పబ్లిక్ ఏదైతే 80% పైసలకి ఏదైతే స్కీమ్ గ్యారంటీ వచ్చినప్పుడు 100% అది స్కీమ్ ఇంప్లిమెంట్ అయినట్టు. టెక్నికల్ రీజన్స్ వల్ల 1-2 చోట్ల ప్రాబ్లం అయింది, కాలేదు అనని అది ఎవరికి కూడా కాలేదు, 80% మందికి కూడా కాలేదు, 21,000 కోట్లు కూడా ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది విమర్శించడానికి చాలా ఈజీగా చెప్పొచ్చు. బట్ మీరు 80% మేము లెక్కలతో సహా ఏ గ్రామాల్లో ఎవరెవరికి రుణమాఫీ అయిందో లెక్కలతో సహా గ్రామ బయట డీటెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఆ గ్రామాల్లో రుణమాఫీ అయింది, గజ్జల్ నియోజకవర్గంలో ఎంత అయింది, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంత అయింది, 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పైనే మాట్లాడుతున్నా. నిజంగా నేను మాట్లాడుతుంటే మొదట నా సంభాషణ ప్రారంభమైనప్పుడే గత ప్రభుత్వం అని చెప్పి నేను తీస్తుండే, నేను తీయలే. ఇప్పుడు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను చెప్తున్నా. 100% జరిగిన తప్పులు
చేసిన అప్పులు. ఆ చర్చ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అది తెలంగాణ భారం, తెలంగాణ ప్రజల పైన పెట్టిన ఒక భారం. అది ఈ రోజు కూడా మనం మోస్తున్నాం, భరిస్తున్నాం, దానికి మనం మిత్తిలు కడుతున్నాం, దానివల్ల ఇబ్బందులన్నిటి మనం ఎదుర్కొంటున్నాం. తప్పనిసరిగా దానిపైన చర్చ వస్తుంది. ఎందుకు చర్చ వస్తుంది అన్న అంటే చేసిన అప్పు 2.5 సంవత్సరాలు తీరిపోతుందా? చేసినప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోతుందా? దానిపైన చర్చ పెట్టకుండా కాళేశ్వరం కూలిందనేది అవాస్తవమా? కాళేశ్వరం పిల్లర్ కుంగిందనేది అవాస్తవమా? బర్రె స్కాములు ఈ రేసింగ్ చేసినప్పుడు దానిపైన అవకతవకలు జరిగిందనేది అవాస్తవమా? అవన్నిటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా. అంటే అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయన్నా నిజం చెప్పండి. దేనికన్నా కూడా ఇప్పుడు కాళేశ్వరం అన్ని పక్కన పెట్టు, ఎంక్వైరీ పక్కన పెట్టు. కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిర్రా, కట్టలేదా? కట్టిండ్రు. పిల్లర్ కుంగిందా, కుంగలేదా? ఒక పిల్లర్ కుంగింది. ఏ ప్రాజెక్ట్ అన్నా కూడా కట్టిన 3 సంవత్సరాల కూడా పిల్లర్ కుంగిందంటే అందులో అవకతవకలు జరిగినట్టా, జరగనట్టా? నిర్మాణ లోపాలు ఉన్నట్టా, లేనట్టా? నిర్మాణ లోపాలు ఉన్నాయంటే ప్రాబ్లం ఉన్నట్టా, లేనట్టా? ప్రాబ్లం సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ 100% ఏది జరగదని మీరే ఇందాక అన్నారు. సహజంగా మీరు కూడా ఒక ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతోటి కట్టిన ఒక ప్రాజెక్టు, నేను అదే అంటున్నా, అదే 1,00,000 కోట్ల ఒక పిల్లర్ కుంగడం 1,00,000 కోట్లతోటి కట్టిన ఒక ప్రాజెక్ట్ లో ఒక పిల్లర్ కుంగడము నార్మల్ ఇష్యూవా? బ్యారేజ్ దగ్గర ఒక పిల్లర్ కుంగడము నార్మల్ ఇష్యూవా? అంటే ఇప్పుడు ఎన్ని నీళ్లు ఇచ్చారు? ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారు? నేను ఒక విషయం నాదొక సందేహం అన్న, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలు పెట్టి అద్భుతంగా ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఆయన ఇల్లు కూడా పర్యలు వచ్చి కూలిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇట్లా మీరు కట్టుకున్న సొంత ఇల్లు పెద్ద ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుర్రు అని చెప్పి నువ్వు చూసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. వినిపించింది అదే చెప్తాను. ఇప్పుడు వినిపించడం నాకు కూడా 100 అనిపిస్తుంది. ఒకరికేమో మైక్ టీవీ కాంగ్రెస్ ఫేవర్ అని అనిపిస్తుంది, నాకేమో అది బీఆర్ఎస్ ఫేవర్ అనిపిస్తుంది. వినిపించడం 100 అనిపిస్తాయి. మైక్ టీవీ ప్రజలకు ఫేవర్ అన్న. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పిన వాస్తవం. నేను కూడా వాస్తవం చెప్తున్నా. ప్రజల మధ్యలో ఉన్నోని కాబట్టి నేను కూడా వాస్తవాలు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడతలే. ప్రజల మధ్యలో ఉన్న నేను కూడా తెలంగాణ పౌరున్నే. తెలంగాణలో గత 10 ఏళ్ళు పరిపాలన ఏ రకంగా ఉండే, ఈ రోజు పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, నేను కూడా అదే రకంగా చెప్తున్నా. నేను పార్టీలు ఉన్నా కాబట్టి, ప్రభుత్వంలో సభ్యుని కాబట్టి నేను చెప్తున్నా. నువ్వేంటైతే మైక్ టీవీలో నేను పనిచేస్తున్నా కాబట్టి నువ్వు చెప్తున్నావో, నేను ప్రభుత్వంలో నేను ఒక సభ్యుని కాబట్టి నేను కూడా ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి నేను కూడా వాస్తవాలు చెప్తున్నా. నువ్వు చెప్పింది కరెక్ట్ ఎట్లా అనిపిస్తుందో, నేను చెప్పింది నాకు కరెక్ట్ అట్లనే అనిపిస్తుంది. బట్ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా ఓవరాల్ గా, అంటే మిమ్మల్ని అయినా మమ్మల్ని అయినా కూడా. ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రకంగా తీర్పు రాదే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎండ్ ఆఫ్ ది డే తీర్పు అంటే ఏంది? ఎన్నికల్లో ఉన్నాయి కదా. ఎన్నికల్లో తీర్పు ఎవరికి ఇచ్చారు ప్రజలు? అత్యధిక స్థానాలు ఎవరు కైవసం చేసుకోరు? బట్ రాజకీయాల్లో అంటే గెలుపు ఓటలు సహజమే కదా, అది మారుతా ఉంటాయి. రిజల్ట్స్ అనేటి అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఇప్పుడు నీది ఒక ఇంటర్వ్యూ నువ్వు మంచిగా చేసినావని ఎట్లా తెలుస్తుంది? ఎక్కువ మంది చూస్తే అది కరెక్ట్ పోయింది, ప్రాపర్గా పోయిందని నువ్వు అనుకుంటావు. ఎవరు చూడలేదు అనుకో, ఇంటర్వ్యూ మంచిగా కాలేదు అని చెప్పి అని అంటారు. మరి రాజకీయాలు ఉన్న మాకు తీర్పు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎన్నికలే కదా మాకు ఎగ్జామ్ ఏది? మాకు ఎగ్జామ్ ఏది? ఎన్నికలే. ఈ ఎగ్జామ్లో ఫలితాలు ఎవరికి వచ్చినాయి? 80% మార్కులు వచ్చినాయి. 80% మార్కులు వచ్చినావు నువ్వు ఫెయిల్ అయినావని అంటున్నావు. మళ్ళీ అంటే ఇప్పుడు 80% మార్కులు వచ్చినావని నువ్వు ఫెయిల్ అయినావని నువ్వు అంటున్నావు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రాలేదు కానీ ఒక్క చోట వచ్చి మీరు అంత 100% అప్లై చేసుకుంటే కాదు కదా. ఒక్క స్టూడెంట్ 80% మార్కులు సాధించినట్టు కాదు కదా. కానీ ఒక స్టూడెంట్ 80% మార్కులు సాధిస్తే ఎగ్జామ్ పేపర్ రాష్ట్రం అంతా అదే పేపర్ రాసి సాధించిండు. నువ్వు పిల్లగాడు సాధించి రాష్ట్రం అంతా పెట్టుకుంటారంటే, ఒక పిల్లగానికి ర్యాంక్ వస్తే రాష్ట్రం అంతా అదే పేపర్ రాస్తారు. రాసే స్థలం వేరే ఉంటుందేమో, రాసే ఎగ్జామ్ పేపర్ ఒకటే ఉంటుంది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవే ఫలితాలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫలితాలు వచ్చినాయి. ఆబ్వియస్గా ప్రభుత్వం ఎవరిదంటే వాళ్ళకి రావడం పెద్ద గొప్పేం కాదు. మరి అడ్డంటినప్పుడు ముందే చెప్పాలి. సంకలు కుదుకొని ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, మేము 80% గెలుస్తాము, 90% గెలుస్తామని చెప్పి మరి ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడాలి? నువ్వు అన్నట్టు ఆ రకంగా ఉంటే పోటే చేయొద్దు. నువ్వు అన్నట్టు ప్రభుత్వం ఓడుంటే వాడే అధికారంలో వస్తాడంటే పోటే చేయొద్దు ప్రతిపక్షాలు. సాధ్యమవుతుందా అది? మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేక మంది మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ గెలవదాడా అని చెప్పని. బంపర్ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జనరల్ ఎలక్షన్స్లో మాకు ఇయ్యలే. హైదరాబాద్ పట్టణ ప్రజలు మాకు పట్టం కట్టలే. హైదరాబాద్లో మేము సీట్లు గెలవలే. తర్వాత మా సంవత్సరంన్నర పరిపాలన చూసి బై ఎలక్షన్స్లో మాకు భారీ మెజార్టీతోటి గెలిపించారు. అదెందుకు నీకు కనబడతలేదు? గతంలో హైదరాబాద్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో మేము స్థానాలు గెలవలే. దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత మా పరిపాలన విధానాన్ని చూసి 6 నెలలకు వచ్చిన కంటోన్మెంట్ ఎన్నిక గెలిచినాము.
సంవత్సరంన్నర తర్వాత వచ్చిన జూబ్లీస్ ఎన్నిక గెలిచినాం. అంటే పట్టణ ప్రజలు కూడా మాకు పట్టం కట్టినట్టే కదా. చాలా మంది అన్నది ఏంటంటే అది వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ గెలుపు కాదు. ఇప్పుడు చాలా మంది అని అంటే విమర్శించడానికి ఏదన్నా చెప్పొచ్చు. మరి నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా బలంగా ఉన్నాడని చెప్పి ముందే అంగీకరిస్తే అయిపో కదా. గెలుస్తాడా గెలవడా అని చెప్పి ఎందుకు ఆ సందేహం ఎందుకు వ్యక్తం చేశారు అందరూ కూడా? నవీన్ యాదవ్ అంత బలంగా ఉన్నప్పుడు ఆ సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదు కదా. నవీన్ యాదవ్ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ బలంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ బలహీనంగా ఉంటే బలంగా ఉన్న వ్యక్తిని కూడా బలహీనపరుస్తుంది. పార్టీ బలంగా ఉండి నవీన్ యాదవ్ బలంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ గెలిచిండు. సరే, అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వరకు, కంటోన్మెంట్ వరకు మీరు జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచారన్న, ఇంతవరకు బాగుంది. బట్ ఇప్పుడు హుటాహుటిన ఒకవేళ తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్కు అసలు స్కోప్ ఉందా? 80% స్థానాలు గెలుస్తాం. ఇది మీ మనస్ఫూర్తిగా చెప్తున్నారు? 80% స్థానాలు అంటే నేను అడుగుతున్నా అన్న, పర్సనల్ గా ఒక తమ్ముడు లాగా అడుగుతున్నా. ఇది మీరు మనస్ఫూర్తిగా 100% 80% స్థానాలు గెలుస్తాం. అంటే ఏ నమ్మకంతోనన్నా? అరే మేము అందిస్తున్న పరిపాలన, మేము అందిస్తున్న సంక్షేమం, మేము చేస్తున్న అభివృద్ధి దానికి నిదర్శనము. మీరు పెట్టిన హామీలలో మీరు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో అందులో ఏది కూడా అమలు చేయకుండా మీరు ఎట్లా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారు? నీకు ఇన్ని హామీలు చెప్పినా నువ్వు మళ్ళీ చేయనివన్నీ నేను కూడా చెప్తా అన్న, అంతకు డబల్ చెప్తా. మీ తులం బంగారం కానించెల్లి, 4000 పెన్షన్ కానించెల్లి, వికలాంగులకు ఇస్తా అన్న పెన్షన్ కానించెల్లి, ఫీ రింబర్స్మెంట్ కానించెల్లి, ఇప్పుడు ఆర్టీసీని ఏదైతే మీరు తక్షణమే అమలు చేస్తా అన్న విషయంలో అమలు చేయకపోవడంతో పాటు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మీరు వచ్చిన ఏడాదిలోనే రిలీజ్ చేస్తా అన్నారు. అవి చేయడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి అన్న. చెప్పు లెక్క మేనిఫెస్టో తీస్తే అన్నావు కదా. నువ్వు చెప్పిన 4, నేను చెప్పిన 6 చెప్పినా అన్న, నేను చెప్పిన 12, నేను చెప్పిన 12. మా 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిది కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. దాన్ని రిఫరెండంగా పెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మేము ప్రజల మధ్యలోకి వెళ్తాం. మాకు 100% సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకి అందించాల్సిన ప్రజా పరిపాలన మేము అందిస్తున్నాము. దానికి చాలా స్పష్టంగా ప్రజలే అడుగడుగున ప్రతి చోట కూడా నీరాజనం బట్టి మాకు ఆ రకంగా ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో మాకు తీర్పు కూడా ఇస్తుండ్రు. నువ్వు అన్నట్టు ఇప్పుడు హుటాహుటిన ఎన్నికలు వస్తే కూడా ప్రతిపక్ష హోదా కూడా ఏ పార్టీకి రాదు. అంత బంపర్ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రతిపక్ష ముఖ్యమంత్రి ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే 29 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాము. ఎందుకంటే అంటే మీరు ఇట్లా ఇల్లుల గురించి బాధ పెట్టినందుక, అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడొద్దు అంటున్నావా? కాపాడాలి అంటే కాపాడొద్దని చెప్పి ఒక పద్ధతి ఉంటది కదన్న. ఈ సింహాద్రిగో దేనికన్నా కూడా ప్రతి విషయంలో చూపించాలి కదా వారికి. ప్రతి విషయంలో కూడా ఏదన్నా మంచి చేసినప్పుడు, ఇప్పుడు సబర్మతి రివర్ కట్టిండ్రు ఇక్కడ గుజరాత్ లో సబర్మతి రివర్ కట్టినప్పుడు దాన్ని బాగా చేసినప్పుడు అక్కడ ల్యాండ్ అక్వైర్ చేయలేదా? మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ రోజు వద్దు అని చెప్పన్నారా? లేదా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉండే ఆ రోజు అహ్మదాబాద్కి, ఆ రోజు మేము అబ్జెక్షన్ చెప్పినామా? రాజకీయ పరంగా ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామని ఆలోచించినప్పుడు ఈ చౌరస్తా దాకా పో, ఈ అంబర్పేట నియోజకవర్గంలో చౌరస్తా బండిపైన పో, ఏ రకంగా వాసన వస్తుందో చూడు. నడి చౌరస్తాలా బర్గత్పుర చౌరస్తా కాడ అక్కడ నిల్చుంటే, నారాయణగూడ ఫ్లైఓవర్ దిగినాక చౌరస్తా దగ్గర నిల్చుంటే ఆ మూసీకెళ్ళి వచ్చే వాసన వల్ల రోడ్డు పైన నిల్చోలేవు ఖర్చు కట్టుకోకుండా. అంటే ఇల్లును కూలిస్తే నీళ్లు శుభ్రం అయిపోతాయి అన్న. దేనికన్నా కూడా దాన్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నప్పుడు ఇల్లులు కూల్చి చాలా చోట్ల కూడా అంబర్పేటలో మొన్న ఇదే అంబర్పేట నియోజకవర్గంలో మూసీని చేసి మాకు ఇంకో చోట ఇల్లు కట్టియండి అని చెప్పి రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు ప్రజలు. కొన్ని చోట్ల నువ్వు అన్నట్టు నిజంగానే ప్రతిపక్ష ఇప్పుడు గాంధీ విగ్రహంకి ఏదో గోలుస్తున్నామని చెప్పి అసలు అది లేనే లేదు. 5,000 కోట్ల అనే చర్చనే లేదు, ఎక్కడ ఏం డాక్యుమెంటే లేదు. దాన్ని సృష్టించేసారు, 5,000 కోట్లకి గాంధీ విగ్రహం కడుతున్నారు, అపార్ట్మెంట్ని దాని గురించి తీసేస్తున్నారు అని చెప్పి దానిపైన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దానికి క్లారిటీ ఇచ్చారు. దాని డాక్యుమెంట్ లేకపోవచ్చు అన్న, కానీ మూసీకి మీ దగ్గర డిపిఆర్ కూడా లేకుండానే మీరు డైరెక్ట్ ఇల్లు కూల్చిరు అనేది మూసీకి డిపిఆర్ లేకుండానే ఇల్లులు కూల్చిర్రు. మూసీకి ఇది లేకుండానే మా డిమార్కేషన్ అనేది జరిగింది. ఎక్కడెక్కడ ప్రాంతం అనేది బఫర్ జోన్ వస్తుంది, దాన్ని బఫర్ కూడా కాదు ప్లేన్స్ అని అంటారు, దాన్ని ప్యారలల్గా వచ్చేదాన్ని ప్లేన్స్ అనేది అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే లేక్స్కి చెరువులకి బఫర్ అంటారు, కానీ మూసీ దానికి ప్లేన్స్ అనేది వేరే వర్డ్ యూజ్ చేస్తారు.
సిటీలో మూసి పరివాహక ప్రాంతాలకి మనం అనుకునే ఆ బఫర్ అది ఫిక్స్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళప్పుడు ఏదైతే మూసి రిజర్వేషన్ చేస్తామని చెప్పి మూసి సుందరీకరణని కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టో చూస్తే దాంట్లో 8వ పేజీలో దాంట్లో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసినా ఏ మేనిఫెస్టో తీసినా ఒక దాంట్లో 21 పేజీలో, ఇంకో దాంట్లో 26వ పేజీలో వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది మూసి సుందరీకరణ, మూసి రిజర్వేషన్ అని చెప్పి. వాళ్ళు కూడా లాస్ట్ టైం ఇదే ప్రాజెక్ట్ మూసిని చేస్తామని చెప్పి వాళ్ళు ఏదో సంకల్ గుర్తుకొని మేము ఒక ఆర్డర్ చేసినామని చెప్పి చెప్తున్నారు. అది మొత్తం కొట్టుకపోయింది, వరద వస్తే మొత్తం కొట్టుకపోయింది ఆ ప్రాంతం అంతా. ఆ రకమైన పరిస్థితి ఏర్పడద్దని చెప్పి వాళ్ళైతే గైడ్ లైన్స్ ఫిక్స్ చేసిర్రో, బఫర్ ఆ ప్లేన్ రీజియన్ ఏదైతే ఫిక్స్ చేసిరో దాని ప్రకారంగానే చేసి వాళ్ళకి ఇంకొక చోట రిహాబిటేట్ చేసి ఇంకో చోట కల్పించి దీన్ని కంప్లీట్గా కూడా అంటే రేపటి తరాలకి రేపటి భవిష్యత్తును ఆలోచించి దీన్ని కంప్లీట్గా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే దాన్ని అసెట్ని తరలించలేరు కనుక మీరు ఇల్లు కూలుస్తారంటే ఒప్పుకోవచ్చు అన్న. ఇప్పుడు రోడ్ల మీద ఉండే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ యొక్క టీ షాప్లో పానీపూరి డబ్బాలు వాళ్ళు ఫుట్పాత్ను ఆక్రమించారని చెప్తా ఉన్నారు. అందుకు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ పోయి కూల్ చేస్తామని వాటిని ధ్వంసం చేయడం ఎందుకన్నా తరలించుకునే సమయం ఇస్తే సరిపోతుంది కదా. సింహాద్రి తీసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక ముందు ఇప్పుడు మొన్న ఇక్కడ మా దగ్గరనే నారాయణగూడ వెజిటబుల్ మార్కెట్ ఉంది. అంటే నా దగ్గర కూడా సమస్యలు చెప్తారు. అడందరూ నాకు కూడా తెలిసిన వాళ్ళే. ఆ మార్కెట్లో అందరు చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగిన నాకు కూడా అందరు తెలిసిన వాళ్ళే. దానికి సంబంధించి పక్కన ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసిండ్రు, గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది. దానికి వెజిటేబుల్స్ లోపల మొత్తం షాపులు కట్టారు. దగ్గర ఒక 30-40 షాపులు లోపలంతా కట్టడం జరిగింది. ఎందుకు? ఆ రోడ్ మొత్తం కంజెషన్ అయిపోతుంది. సాయంత్రం పూట ఆ రోడ్ పైన వెహికల్స్ వెళ్ళే పరిస్థితి ఉండదు. అనేకమైన సంఘటనలు కూడా జరిగినాయి. కారు మనుషుల్ని గుద్దడము కావడము, ఇన్సిడెంట్స్ కావడము. దానికి సంబంధించి దాంట్లోకి వెళ్ళి వాళ్ళని లోపల షిఫ్ట్ చేసుకోమని చెప్పి కట్టేసిరిగా లోపల షిఫ్ట్ చేసుకోమని చెప్తాను. అయినా కూడా షిఫ్ట్ చేసుకుంటలేరు. నేనే చెప్పిన ఇంకొన్ని రోజులు ఉంటే నేను కూడా చెప్పిన అదే నా చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగి వాళ్ళు వచ్చిన రిక్వెస్ట్ చేస్తే అదే ప్రజాప్రతినిధిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ నేను కూడా చెప్పిన. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ నేను చేసింది కూడా తప్పే. లార్జర్ ఇంట్రెస్ట్లో నాది కూడా తప్పే. ఎందుకు? అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఎదుర్కొంటున్నా ఆ ప్రాబ్లం. కానీ వాళ్ళు ఎప్పటికెళ్ళో ఉన్నారు కాబట్టి ఉండని. ఇప్పుడు అసలు టైంలో ఏం చేయాలి? ఉండనిద్దామా? లేదు దాన్ని డెవలప్ కాకుండా ఆపుదామా? అట్లానే కఠినంగా కూడా పోవద్దు అని చెప్పి చెప్దామా? ఇప్పుడు దాన్ని బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి మనం కూడా. వాళ్ళు ఏమంటారు? లోపల ఉంటే పబ్లిక్ ఎవరు మా దగ్గర వచ్చి కొనుక్కోరని వాళ్ళు అంటారు. పెడితే కదా మనకు తెలిసేది వస్తారో రారో. ఏదన్నా కూడా సరే దానికి ఏ రకంగా దాని సమస్యను పరిష్కరించాలో ఆలోచించాలి. రోడ్స్ని ఎంక్రోచ్ చేసుకుంటూ ఇలా కట్టుకుంటూ పోతే ఎవరికి ఇన్కన్వీనియన్స్? ఎవరికి అది ప్రాబ్లం? అది నువ్వు అన్నట్టు ఫుట్పాత్ పైన కట్టిరా నువ్వే అంటున్నావు. ఫుట్పాత్ దేనికోసం వాడాలి? నడవని. ఫుట్పాత్ పైన షాప్ ఉండేసరికి మనుషులు ఎడికెళ్ళి నడుస్తారు, రోడ్ల మీద పోతే అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్లు అయితే దానివల్ల ఏం నష్టం అవుతుంది? ప్రాణ నష్టం అవుతుంది. మరి ఏది మనకి ప్రాధాన్యత? బట్ బండి తరలించుకునే సమయం ఇవ్వచ్చు కదా. తరలించమని చెప్పి సమయం ఎన్నిసార్లు ఇచ్చుంటారు. ఇచ్చినాక కూడా వాళ్ళు వెళ్ళకుండా అదే రకంగా మొండికి వేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు అధికారులు? ఇప్పుడు మనం కూడా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు నిజంగానే ప్రాబ్లమేటిక్ ఇష్యూ, ఇప్పుడు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి నేను ఒక విద్యార్థి నాయకుడుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ అనేది దురదృష్టవశాతం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా విద్యార్థులకు వ్యతిరేకంగా లేదు అప్పటివరకు కట్టించుకోండి అనే తీర్పు ఇవ్వడం అనేది సరే కోర్టు తీర్పును మనం గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. ఉన్న ఆర్థిక పరిస్థితులలో 100% అది ప్రయారిటీగా పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాలని నాకు కూడా ఉండే. నేను కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారితో నేను కూడా చెప్పడం జరిగింది. సీఎం గారితో నేను కూడా మాట్లాడిన. అది పబ్లిక్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఇటువంటి కూడా పబ్లిక్ ఇష్యూసే. ఏదైనా మంచి చేయడానికి మనం వెళ్ళినప్పుడు 10 మందికి మంచి అవుతున్నప్పుడు ఒకరికి నష్టం జరుగుతుంది. అని చెప్పి 10 మందికి నువ్వు మంచి చేయవద్దు అని అంటే డెవలప్మెంట్ అనేది కాదు. ఇంకా డెవలప్మెంట్ ఎడికెళ్ళి అవుతుంది? ఎట్లున్నామో అట్లనే ఉంటాం. డెవలప్ చేయలేము. ఇప్పుడు రోడ్డు కట్టాలనుకుంటాము, ఒకళ్ళేమో గుడి ఉందని వద్దంటారు, ఇంకోలేమో మసీద్ ఉందని వద్దంటారు, ఇంకోలేమో చర్చ్ ఉందని వద్దంటారు. ఆ రోడ్డు పైన దానివల్ల మనకు అనేక నీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను నేను. భువనగిరి వేటప్పుడు చాలా జాగాలలో మనకు ఆ రకంగా ఉంటుంది. మధ్యలో దాన్ని అట్లనే ఇచ్చిపెట్టి పక్కన గుడిలో మసీద్లో ఉంటే పక్కన రోడ్ వేస్తాం. దానివల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఎంతమంది చనిపోతుండ్రు. ఆ విషయంలో ఇప్పుడు దేవుడు కూడా మనుషుల ప్రాణాలు కాపాడడానికే మనం దేవుణ్ణి మొక్కుతాము. దేవుడు కూడా నిజంగా దేవుడు ఉంటే దేవుడు కూడా ఏమనుకుంటాడు? నా వల్ల ఎవరికి నష్టం చేయకూడదని దేవుడు అందరు కూడా మంచి చేయాలని కోరుకుంటాడు.
అది మనకు కానీ హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ సిక్ ఏ దేవుడు అన్నా కూడా అదే కోరుకుంటాడు. ప్రజలకి వరాలు అందించాలనుకుంటాడు తప్ప తన వల్ల ప్రజలకి నష్టం జరగాలని ఏ దేవుడు కూడా కోరుకోడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాం. ఇప్పుడు దేవుళ్ళ సందర్భం వచ్చింది కనుక మీ దగ్గరికి వస్తూనే ఒక లైవ్ విన్నా నేను ప్రీవియస్ డే అదే వీడియో చూసిన. అందులో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు, ఇది హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబుల్ అని అన్నారు. మరి అంత పవిత్రంగా పోల్చిండ్రు కదా అన్న. మరి దాన్ని నిజంగా ఏదైతే మీరు అంత పోలికతో పవిత్రతో పోల్చినప్పుడు దాన్ని అనుసరిస్తురా అన్న? 100% అనుసరిస్తున్నాం సింహాద్రి. అంత పవిత్రతతో ఉంది కాబట్టి అంత బలంగా గట్టిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు ఏ అంశం అని ఇంతకుముందు మాట్లాడుతూ బట్ ఈ దేశం మొత్తంలో ఇంత షార్ట్ టర్మ్ లో ఏ ముఖ్యమంత్రికి రాని వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అని నువ్వు భావిస్తున్నావు. వాస్తవం ఏంటిదన్నా రాలేదా? 100%. అరే నీకు ఎలక్షన్స్లో ఫలితాలే తీర్పేదానికి నిదర్శనము. నిజంగా వాస్తవానికి జూబ్లీహిల్స్లో అంత మెజారిటీ వస్తుందని నేను కూడా భావించలేదు. ఒక సందర్భంలో గెలుస్తామని నమ్మకం ఉండే. మీరు కూడా అనుకోలేదు. మెజారిటీ చూసినాక ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చిరో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మీ అందరిది చూసి ప్రతి చోట ఇది చూసి అరే నిజమేమో అని తర్వాత నేను లాస్ట్ 15 days నేను ఫీల్డ్లో ఉండే. అరే అద్భుతమైన రెస్పాన్స్ ఉండే పబ్లిక్కి వెళ్ళి. ఎక్కడెక్కడైతే ప్రచారం చేసినామో గవర్నమెంట్ పైన చాలా పాజిటివ్ ఉండే. ఇప్పుడు సన్న బియ్యం పథకం ఉంది. సన్న బియ్యం పథకం అందరికీ లాభం అవుతలేదా? లాభం అయితే మరి ఎవరికి అవుతలేదన్నావు కదా. ఇప్పుడు ఒక స్కీమ్ అన్నా చెప్పు అని అడిగినావు. సన్న బియ్యం అవుతుంది. ఇప్పుడు ఏమన్నావు? ఒక స్కీమ్ అన్నా నాకు చెప్పుండి అందరికీ లాభం అయ్యేదన్నావు. రేషన్ కార్డు ఇవ్వలే అందరికీ. కానీ రానోళ్ళు కూడా ఉన్నారు లేదు, అది వేరే విషయం. అప్లై చేసుకోమని చెప్పిన అప్లై చేసుకోమని సన్న బియ్యం 100% అయింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తారు. దాన్ని ఎక్కడ కూడా ఆపేది లేదు. ముందు బియ్యం ఇస్తే దాన్ని బయట అమ్ముకునే పరిస్థితి ఉండే. ఈరోజు అందరూ ఒకటే రకమైన బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆ స్కీమ్. ఉన్నాయి కన్నా. ఏ రాష్ట్రంలో? తమిళనాడులో సన్న బియ్యం ఎక్కడ ఉంది? తమిళనాడు సన్న బియ్యం ఇస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ రైస్కి మన క్వాలిటీ ఆఫ్ రైస్కి చెక్ చేసి ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న అంత క్వాలిటీ ఆఫ్ రైస్ ఎక్కడ కూడా ఇస్తలేరు. ఇస్తున్నారు. మీరే ఏకంగా చేసుకుంటారు. వాస్తవం అన్న, అది తమిళనాడు మనకంటే ముందు నుంచి ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ రూలింగ్ స్టేట్స్ లో ఎక్కడ ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇవ్వట్లేదు. బట్ తమిళనాడులో ఇస్తుంది, తమిళనాడులో కేరళలో ఇస్తున్నారు. వాళ్ళ స్పెషల్ రైస్ ఒకటి. తమిళనాడులో ఏ గవర్నమెంట్ ఉంది? స్టాలిన్. అలయన్స్ లో ఎవరు ఉన్నారు? అంటే వాస్తవానికి అక్కడ ముఖ్యమంత్రి అయితే స్టాలినే కదా అన్న. అలయన్స్ గవర్నమెంట్. మా అలయన్స్ పార్ట్నర్సే కదా. ఇతర రాష్ట్రాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు, మరి ఎందుకు భారతదేశ వ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఎందుకు భారతదేశ వ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు? అంటే నార్త్ సైడ్ ఎక్కువ కూడా వాళ్ళు బియ్యం మీద ఆధారపడరు కనుక చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదనే విధంగా ఒకటి వాదన. రాష్ట్రాల పరంగా జోనల్ ఇవ్వండి. అక్కడ వాళ్ళు రోటీ ఎక్కువ తింటే జోనల్ ఇవ్వండి. ఇవ్వచ్చు కదా ఏదో ఒకటి. అయితే రాష్ట్రాల్లో ఏదైతే యూజ్ చేస్తారో అదే అందించవచ్చు కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 100 స్కీమ్లు ఉన్నాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 50% అన్నా చేరితే ఈ రాష్ట్రంలో అన్నా కనీసం మనకి అవగాహన ఉంటుందా ఈ స్కీమ్ ఏందో, దీనివల్ల ఏమొస్తుందో? పిఎం కిసాన్ యోజన అంటారు, ఆ యోజన అంటారు, ఈ యోజన అంటారు, ఏదేదో పేర్లు చెప్తారు. అసలు దానికి గైడ్ లైన్స్ ఏందనేది మనకన్నా తెలుసా? మనము రాజకీయంగా ఉన్న మీడియాలో ఉన్న మనకే సంపూర్ణ అవగాహన లేనప్పుడు సామాన్యమైన ప్రజలకు ఆ స్కీమ్స్ ఏమందుతాయి? ఓకే, అంటే వాస్తవానికి నిజంగా దాని గురించి చదువుకొని వచ్చి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ యోజన ఆ యోజన ఇది వస్తుంది అది వస్తుంది అని మాట్లాడతారు. అది వాళ్ళకు కూడా తెలియదు దానిపైన. సరే ఒక విషయం చెప్పండి అన్న. నేను ఇంతకుముందు నుంచి మిమ్మల్ని అంటే కలిసినప్పుడల్లా అడుగుదామని అనుకుంటా, ఇది ఆన్ కెమెరా అని అడుగుతున్నా. మీరు నిజంగా ఉద్యమకారులకు మేలు చేస్తా, న్యాయం చేస్తా అని చెప్పిండ్రు. నిజంగా చేసారు కదా? కమిటీలు కాదన్న, కమిటీలు ఏముందన్న, కమిటీలు ఇస్తాం. వాళ్ళ డేటా సాగ్రిగేట్ చేయాలని చెప్పి ఉద్యమకారులుగా ఉన్న కోదండరామ్ గారిని, రామ్లు నాయక్ గారిని, అద్దంకి దయాకర్ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఆల్రెడీ దానిపైన కసరత్తు చేస్తారు. దానిపైన మీటింగ్స్ అయితే తప్పనిసరిగా చేస్తారు. వాళ్ళకు కూడా ఎప్పట్లో చేస్తారన్న? అంటే ఎలక్షన్ల ముందర చేస్తారా? గద్దర్ గారిని గౌరవించుకొని ఈరోజు గద్దర్ గారిని గౌరవించుకున్న ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం, అందశ్రీ గారిని గౌరవించుకున్న ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కొంతమందికి సోయి లేకుండే. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. ఆ కమిటీ అతి త్వరలోనే నివేదిక అందించి దానికి ఒక లిస్టు ఫైనలైజ్ చేసి చెప్పిన ఆ గ్యారంటీని కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. సింహాద్రి ఎక్కడ కూడా
మేము చెయ్యలేము, మేము చెయ్యము అని ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో ఎవరు మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రతి గ్యారంటీని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తాము, చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది, తప్పనిసరిగా ఇచ్చి తీరుతామని చెప్తున్నాం. మేము ఎక్కడ చెప్పినాము, మేము ఏడ చేస్తా అన్నామని చెప్పి కొంతమంది వ్యక్తుల లెక్క మేము ఎక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తలేం. కానీ వాస్తవాలు ప్రజలకి చెప్తున్నాం. అప్పుల భారం చెప్పాలి అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు, 2,50,000 కోట్లు, 3 లక్షల కోట్లు మనకి బడ్జెట్ ఉంటుంది, సర్ప్లస్ కొంచెం బఫర్ పెట్టుకొని చేసుకుంటాం. అందులో ఉన్న దాంట్లో దేన్ని ఏ రకంగా ప్రాపర్గా యూజ్ చేసి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ రకంగా సంక్షేమాన్ని అందించాలని ప్రభుత్వం ఆలోచించి పనిచేస్తుంది. ఆ దృష్టిలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు నువ్వు అన్నట్టు నిజంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఇష్యూ కూడా ఇంతకుముందు తీసినప్పుడు మాట్లాడను అన్న 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చిండ్రా అన్న అని చెప్పి మాట్లాడను. ఇంకోటి వచ్చి మాట్లాడతాడు, అన్న వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కదా అన్న మీరేం చేసారు అన్న అంటాడు. అంటే 2017లో నోటిఫికేషన్లు ఇచ్చి 2023 వరకు గాడి పనులు తొమ్మిదిరా, పేపర్ అమ్ముకున్నది మర్చిపోయినరా. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి నిజంగా ఆ రోజు బల్మూరి వెంకట్ నా ఎన్ఎస్ఐ మేము కొట్లాడకపోతే ఈరోజు పరిస్థితి ఏంది? ఎవరికి పోతుండే ఆ ఉద్యోగాలు? ఆ ఉద్యోగాలు ఎవరికి పోతుండే? ఆ ఉద్యోగాలు లోపాలు కాదు, అదో బూతు లోపాలు కాదు, అది రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటలే. ఉద్యోగాలు అమ్ముకుంటారా? పేపర్ లీకులు చేస్తారా? మా దాంట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక చిన్న చోట పేపర్ లీకేజ్ అయితే ఉన్న వాళ్ళందరిపైన చర్యలు తీసుకుని ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు. అది మా చిత్తశుద్ధి, అది మా ఇంటిగ్రిటీ. 10th పేపర్ లీకేజ్ అయితే పట్టించుకోరు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయితే పట్టించుకోరు, ఎంసెట్ పేపర్ లీకేజ్ అయితే పట్టించుకోరు, ఆఖరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పేపర్ లీక్ అయ్యే పరిస్థితి. మళ్ళీ దాన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేసినామా చేయలేదా? ఇప్పుడు నోటిఫికేషన్లు అన్నారు, ఇమీడియట్గా మొన్న కూడా ఒక రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఏజ్ రిలాక్సేషన్ కోసము ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దానిపైన కూడా ప్రభుత్వ పెద్దలతో వాళ్ళతోటి మాట్లాడినాము, దానిపైన కూడా రివ్యూ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది తప్పనిసరిగా చేస్తాము. అండ్ నేను నిరుద్యోగులకు కూడా అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరులు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు ఎట్లయితే నోటిఫికేషన్లు వచ్చినాయో నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. వీళ్ళ మాటలలో పడి వస్తలేవని చెప్పి రావు అని ఒక ఉద్దేశంతో టైం వేస్ట్ చేసుకొని తీరా నోటిఫికేషన్ వచ్చినాక మేము చదువుకోలేదని చెప్పి మీకు రావాల్సిన ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకండి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చిత్తశుద్ధి తోటి ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు అని లేదు. ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయాలని మరి వెంటనే జాబ్ క్యాలెండర్ పెట్టి ఏదే ఫిల్ చేయాలి అవన్నీ ఫిల్ చేయాలి. దాంట్లో మొన్నటి వరకు వర్గీకరణ ఒక ఇష్యూ ఉండే, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ ఒక ఇష్యూ ఉండే, దాంట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆగింది. ఇప్పుడు దానివల్ల డిలే అవుతుంది కాబట్టి మొన్న ఇమీడియట్గా మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కూడా సిరీస్గా నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉంటారు. టీజీపీఎస్సీ కూడా మన ఒక సందర్భంలో కలిస్తే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఇవ్వనీకి. దాని ముఖ్యమంత్రి గారితో గవర్నమెంట్ తోటి ఒకసారి చర్చించి ఆ ఖాళీల పైన వాళ్ళు కూడా చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్ అయి ఉన్నాయి. కానీ ఈరోజు బల్మూరి వెంకట్ నేను ఉండేసి ఆ సింహాద్రి ఇగో పలానా తేదీ కేటీఆర్ కదా ట్వీట్ పెట్టినట్టు టీజీపీఎస్సీ చేయాల్సిన పని ఈరోజు ఇది వస్తుందని నేను ఉండేసి సింహాద్రి ఇగో రేపు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఇగో వచ్చే నెల ఈ నోటిఫికేషన్ వస్తుంది. అది మనం చేయాల్సిన పని కాదు. టీజీపీఎస్సీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఇయ్యము కాదు అని ఎక్కడ కూడా చెప్పట్లేదు, తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము. సరే, ఓవరాల్గా ఒక విషయం చెప్పండి అన్న, అంటే మీ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా మీ భరతం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఖతం చేసేస్తామని చెప్పేసి మొన్న సభలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. కేసీఆర్ గారు వారు ఉన్న పరిస్థితులలో వారి కుర్చీ వారు కాపాడుకోనికి సొంత బిడ్డనే ఈరోజు బయటికి వెళ్ళి వారిపైన విమర్శిస్తుంది. సొంత కూతురే కషాయోడు అని చెప్పి మాట్లాడుతుంది. సొంత బిడ్డనే నన్ను వాళ్ళ అల్లుడిని ఇచ్చిపెట్టాలి, మా ఫోన్లే ట్యాప్ చేసిందని చెప్పి చెప్తుంది. అంత స్పష్టంగా వీళ్ళ మధ్యలో కూతురాటతో ఒక దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడు ఒక దిక్కు, వీళ్ళందరూ కలిసి ఎక్కడ దీన్ని మొత్తం నాశనం పట్టించి ఉన్నది మొత్తం ముంచుతారనే భయంతో దాన్ని కాపాడుకొని వారు బయటికి వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి వారు మాట్లాడుతుండ్రు. వారు మాట్లాడే మాటలలో మనకే అర్థమవుతుంది వారు ఒక భయంతో వారి యొక్క సామ్రాజ్యం ఎక్కడో కూలిపోతుంది అని ఒక భయంతో ఒక గంభీరత్వంతో ఏదో చెప్పాలని చెప్పి చెప్తారు. వారు చెప్పిన మాటలలో శాంటిటీ లేదు,
నిజంగా కేసీఆర్ గారు ఏదైనా చెప్పాలనుకుంటే ముందు సొంత కూతుర్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సొంత చెల్లెకి ముందు కేటీఆర్ సమాధానం చెప్పాలి, సొంత మరదలకి ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని వాళ్ళు బయటికి వచ్చి గంభీరంగా ఉన్నాము, బలంగా ఉన్నాము, గట్టిగా ఉన్నాము, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి చూపించుకుంటే ఎంతవరకు అది కరెక్ట్? మనం జగిత్యాల సభ అని ఇప్పుడు చెప్పి ఎవరైతే ఇవన్నీ ప్రశ్నలు విసిరిండ్రో ఆ ఎవరైతే ఆ టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మొన్న స్థాపించింది కదా, ఆ కవిత గారు రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని వినిపిస్తుంది. ఇప్పుడు వారి కుటుంబంలో వారి కూతురు, వాళ్ళ తోడబుట్టిన చెల్లె, వాళ్ళ మర్దలు వాళ్ళని రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పి మాట్లాడుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా మాట వింటుర్రా అట్టొచ్చిరా అంటే నీకు అదే అడుగుతున్నా. అంటే మా పరిపాలన నచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము చెప్పింది వింటుర్రంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళన్న వాటకే చెప్తున్నా. కవిత మేం చెప్పినట్టు, కవిత గారు మేం చెప్పినట్టు వింటే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేం చెప్తే వినే పరిస్థితి వచ్చిందని అంటే ఈ ఆ పార్టీ ఉంటుందా ఊస్తుందా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక విషయం చెప్పండి అన్న ఫైనల్గా. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 10 ఏళ్ల పాటు ఎక్కడ పోము, ఈ కుర్చీ మాదే, కాంగ్రెసే ఉంటుంది అని అంటా ఉన్నారు. నిజంగా 10 ఏళ్ల పాటు మళ్ళీ కాంగ్రెసే వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది. నిజంగా 100% వస్తుంది. ఆ కుర్చీ పైన రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఒకవేళ రాలేదనుకో అన్న, అంటే ఇక మనం ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉంటాం కదా. ఇప్పుడు దీనికంటే ముందు కూడా రాకపోతే ఏం చేస్తామంటే ఆ రోజు కూడా చాలా బలంగా గట్టిగా చెప్పినాం, ఈసారి మా ప్రభుత్వమే వచ్చేదని చెప్పినట్టు వచ్చింది. మళ్ళా కూడా మాదే వస్తుంది. ఇది ఈ కాన్ఫిడెన్స్ ప్రజలకి చేస్తున్న పనితీరు, ప్రజాప్రభుత్వం ఒక సంక్షేమము, ప్రజాప్రభుత్వం ఒక అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానము, అదేవిధంగా మంత్రులందరూ కూడా వారు పరిపాలించే విధానం, ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తారు. గమనించినప్పుడు మంచి పరిపాలన నడుస్తున్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా అవకాశం ఇస్తారని ఒక నమ్మకం మాకుంది. అండ్ తప్పనిసరిగా ఇస్తారని బలంగా నమ్ముతున్నాం కూడా. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, అంటే యాజ్ ఎ డాక్టర్ బల్మూరు వెంకట్కు ఒక డ్రీమ్ ఉన్నది, ప్రతి గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలని. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? చెయ్యాలనేది సంకల్పం ఉంది. ఉన్న పరిస్థితులలో అన్నిట్లలో దానిపైన ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి, కానీ తప్పనిసరిగా ఏదో ఒక రోజు, నా డ్రీమ్ కాదు అది, ప్రజలకి ఆ రకమైన ఒక ఫెసిలిటీ మనం కల్పిస్తే ప్రతి చోట కూడా ఈ క్రిటికల్ టైం అనేది అయితే ఉంటుందో, అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ చేయడానికి క్రిటికల్ టైం అని మనం మాట్లాడతాం, ఆ టైం పీరియడ్ని. ఆ క్రిటికల్ టైం లోపల అందించాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అక్కడనే అందిస్తే చాలా మందిని కాపాడగలుగుతామని బలంగా నేను నమ్ముతాను. సో అటువంటి విషయం పైన తప్పనిసరిగా అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం పైన చర్చించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.